హలో ఎవ్రీవన్. నా పేరు ఎలక్ట్రో హోమియోపతి డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రహీం ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో ఈరోజు మనం ఎలక్ట్రో హోమియోపతి క్లాసెస్ని తెలుగులో స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటరాక్షన్. ఫస్ట్ టైం మనం తెలుగులో ఈ క్లాసెస్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో బేసికల్లీ ఈ ఇంట్రొడక్షన్ క్లాస్లో నేను ఎలక్ట్రో హోమియోపతి అంటే ఏంటి అండ్ దానికంటే ముందు మెడికల్ సైన్స్ అంటే ఏంటి దాని గురించి మీకు చెప్తాను. తర్వాత మనం ఎలక్ట్రో హోమియోపతి సిలబస్ ఏంటి, ఏమేం సబ్జెక్ట్స్ మనం చదవబోతున్నాం అది మనం చూద్దాం. దాని తర్వాత ఏదైనా ఒక టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్, దానికి మీకు అర్థం అవుతుందా లేదా అన్నది తెలవడానికి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీ అందరితో నాది ఏంటంటే, మెడికల్ సైన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెడికల్ సైన్స్? సో అందరికీ తెలుసు, ఎంబీబీఎస్ ఒకటి మెడికల్ సైన్స్. దాని తర్వాత వేరే ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. యునాని, ఆయుర్వేద, హోమియోపతి, యోగా, న్యాచురోపతి, సిద్ధ, ఇవన్నీ ఉన్నాయి. కానీ మెడికల్ సైన్స్ ఈ టర్మ్కి అర్థం ఏంటి? సో ఈ టర్మ్కి అర్థం మనకు తెలిసిపోతే, సో మన వచ్చే సబ్జెక్ట్స్ కానీ వచ్చే చదవడం కానీ సో అన్నీ మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో చూద్దాం ఈ మెడికల్ సైన్స్ టర్మ్ మీనింగ్ ఏంటి. సో బేసికల్లీ మెడికల్ ఈ వర్డ్ మెడిసిన్ నుంచి వచ్చింది. ఓకే, కొన్ని వర్డ్స్ ఏమవుతాయి అంటే, ఫస్ట్ ఒక నేమ్ ఉంటుంది, దానిలో మనం కొంచెం యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసి అది వర్డ్ లేకుంటే సెంటెన్స్ ఫ్లోలో అలా అయిపోతుంది. సో మెడిసిన్ నుంచి మెడికల్ వచ్చింది. ఓకే, సో మనం ఏం చేస్తాం, మెడిసిన్ మెడిసిన్ అసలు మెడికల్ది మెడిసిన్. ఓకే, సైన్స్ యాజ్ ఇట్ ఈస్, ఇది ఒరిజినల్ టర్మ్. మెడిసిన్ లో మూడు బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది, డయాగ్నోసిస్. మరి ఏదైనా హెల్త్ కండిషన్ బాగోలేకపోతే, ఓకే, హెల్త్లో ఇష్యూస్ వస్తే, ఏదైనా సిమ్టమ్స్ వస్తే, ఏదైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాము, ఇది దీన్ని కూడా మెడిసిన్ అంటాం. ఓకే, సో మోడర్న్ మెడిసిన్లో మీకు డయాగ్నోసిస్ 2 to 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పాథలాజికల్ డయాగ్నోసిస్. అంటే మీరు రక్తం ఇస్తారు, ఆ రక్తంని పరీక్షించి దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పసిగెడతారు. ఓకే, లైక్ సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాంట్లో ఆర్బీసీ ఎంత ఉంది, డబ్ల్యూబీసీ ఎంత ఉంది, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇది మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత బాడీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, సో దీన్ని బట్టి డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. ఓకే, పాథలాజికల్ డయాగ్నోసిస్ అంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి రేడియోలాజికల్ డయాగ్నోసిస్. అంటే ఏదైనా ఒక పార్ట్లో ప్రాబ్లం వస్తే దాన్ని స్కాన్ ద్వారా, రేస్ ద్వారా మనం డయాగ్నోసిస్ చేస్తాం. కడుపు నొప్పి వస్తుంది, ఫస్ట్ కొందరు డాక్టర్స్ ఎక్స్రే అంటారు, కొందరేమో అల్ట్రాసౌండ్ చేయమంటారు. ఎవరికైనా దెబ్బ తగిలింది, ఆయనకి ఈ చెయ్యి లేవట్లేదు, సో ఎక్స్రే చెప్తాం. ఎక్స్రే ఏముంటుంది,
ఎక్స్రేలో ఈ బొక్క గురించి, బోన్ గురించి మొత్తం అంతా తెలిసిపోతుంది. ఏదైనా ఫ్రాక్చర్ ఉందా, లేకుంటే డిస్లొకేట్ అయిందా, అక్కడి నుంచి జారిపోయిందా. లార్జ్ స్ట్రక్చర్స్ మనకి ఎక్స్రేలో దొరుకుతాయి, చూస్తాం. చిన్న చిన్న స్ట్రక్చర్స్ గురించి మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటి పెద్ద స్కాన్లు చేపిస్తాం. నరాల గురించి, ఓకే, నొజ్జు గురించి, బొక్క నొజ్జు గురించి ఇవన్నీ తెలుస్తుంది మనకి ఎంఆర్ఐలో. సో దాన్ని మనం రేడియోలాజికల్ డయాగ్నోసిస్ అంటాం. ఇంకా దాంతోపాటు ఇంకొక డయాగ్నోసిస్ ఉంది, దాన్ని మనం క్లినికల్ డయాగ్నోసిస్ అంటాం. సో కొన్ని కేసెస్లో ఈ రెండు అవసరం ఉండవు. ఓన్లీ క్లినికల్లీ మీరు చూసి అర్థం చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ చేసి. కానీ దాన్ని మనం ప్రూఫ్ చేయడానికి మళ్ళీ తర్వాత ఈ స్కాన్స్, ఈ టెస్ట్ చేయిస్తాం కన్ఫర్మ్ డయాగ్నోసిస్ చేయడానికి. ఠీకే. ప్రో ప్రోవిజనల్ డయాగ్నోసిస్ అంటాం, కానీ డయాగ్నోసిస్ కన్నా ముందు డయాగ్నోసిస్, కన్ఫర్మ్ డయాగ్నోసిస్ కాదు ఇది. ఏం డయాగ్నోసిస్? ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటాం. సో దాని తర్వాత మనం కన్ఫర్మ్ డయాగ్నోసిస్ చేస్తాం, ఆర్ ఫైనల్ డయాగ్నోసిస్ అంటాం దాన్ని. సో క్లినికల్ డయాగ్నోసిస్, పేషెంట్ వచ్చారు, ఎగ్జామిన్ చేసాము, తర్వాత డాక్టర్ ఆ సిమ్టమ్స్ని, సైన్ని బట్టి ఏమంటాం, లైక్ ఒక సిమ్టమ్స్ చెప్తాను నేను, ఒక సైన్ చెప్తాం. లైక్ జాండీస్లో ఏమవుతుంది, కళ్ళ కింద ఎల్లోయిష్ స్క్లేరా అయిపోతుంది. ఇది వైట్ కలర్ని దాన్ని ఏమంటాం మనం, స్క్లేరా అంటాం. సో అక్కడ ఏమవుతుంది, ఎల్లోయిష్ కలర్ అయిపోతుంది. పిగ్మెంట్, బిలిరూబిన్ పిగ్మెంట్ వచ్చేసి అక్కడ బైండ్ అయిపోతుంది. సో అది ఒక సైన్, క్లినికల్ సైన్ అది. ఓకే. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ పేషెంట్కి జాండీస్ కన్ఫర్మ్గా ఉంది. ఓకే. సో ఇది ఇలాంటి సైన్ని బట్టి మనం కన్ఫర్మ్ డయాగ్నోసిస్ చేయొచ్చు క్లినికల్లీ. ఓకే. సో డయాగ్నోసిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మెడిసిన్. డయాగ్నోసిస్ ఇది ఇదేని కనెక్షన్ ఉంది, మెడిసిన్తో పని కనెక్షన్ ఉంది. మన ఎలక్ట్రోహోమియోపతిలో ఎలా డయాగ్నోసిస్ చేస్తాం మనం? చాలా రకాల డయాగ్నోసిస్ ఉన్నాయి, కానీ అది ట్రెడిషనల్ వే ఉంది. ట్రెడిషనల్లీ ఫస్ట్ వచ్చేసి పల్స్ డయాగ్నోసిస్, నాడి విజ్ఞానం అంటాము. నాడి బట్టి మనం పేషెంట్ టెంపారమెంట్ ఏంటి, ఆ టెంపారమెంట్లో ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయింది, ఓకే, ఎంత ఎఫెక్ట్ అయింది, ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయింది, ఇది మనం నాడి విజ్ఞానంలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టంగ్ డయాగ్నోసిస్. టంగ్ డయాగ్నోసిస్లో కూడా మనం చాలా వరకు నేర్చుకోవచ్చు. టంగ్ ద్వారా కూడా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. టంగ్ని చూసి ఏమేమి ఆర్గన్స్ దాంట్లో సిచ్యువేటెడ్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఇంటర్నల్ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇంకొక డయాగ్నోసిస్ ఉంది, ఐరిస్, కళ్ళను చూసి కూడా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. నెక్స్ట్ టెంపారమెంటల్ డయాగ్నోసిస్, దిస్ మెయిన్ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్. అండ్ ఎలక్ట్రోహోమియోపతిలో పర్సన్ టెంపారమెంట్ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మాట్లాడడం విధి ఏంటి, నడవడం ఎలా, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఏం ఇష్టం లేదు, ఏం డిసిజన్ ఎలా తీసుకుంటారు, ఎలా వియరింగ్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ టెంపారమెంట్. ఒక పర్సన్ క్యారెక్టర్, పర్సనాలిటీ ఈజ్ టెంపారమెంట్. సో దీని ద్వారా మనం ట్రెడిషనల్ వేలో అండ్ అకార్డింగ్ టు ఎలక్ట్రోహోమియోపతి మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. సో మోడర్న్ అండ్ ట్రెడిషనల్ రెండు కలిపి చేస్తే మనం ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవచ్చు. సో దాన్ని మనం ఏం చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం. సో ట్రీట్మెంట్ అంటే ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని మనం మెడిసిన్ ద్వారా మనం దాన్ని తగ్గిస్తాం, లేకుంటే దాన్ని బాడీ నుంచి తొలగిస్తాం. సో ట్రీట్మెంట్ వే ఆఫ్ రిలీజింగ్ ద ఇష్యూస్, వే ఆఫ్ క్యూరింగ్ ద ఇష్యూస్, వే ఆఫ్ హీలింగ్ ద ఇష్యూస్. ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం హీల్ చేస్తాం, క్యూర్ చేస్తాం, అదే ట్రీట్మెంట్. ఓకే. ఎలక్ట్రోహోమియోపతిలో మనకి రెమెడీస్ ఉన్నాయి, అదే మోడర్న్ మెడిసిన్లో డ్రగ్స్ ఉన్నాయి, యునానీలో, ఆయుర్వేదాలో వీటిలో అన్నీ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అన్ని మెటల్స్, ఎవ్రీథింగ్ ది విల్ యూస్. అండ్ హోమియోపతిలో కూడా అన్నీ ఉన్నాయి. సో కానీ మన ఎలక్ట్రోహోమియోపతిలో రెమెడీస్ 115 ప్లాంట్స్ మనం యూస్ చేస్తాం. ఓకే. ప్లాంట్స్ మనం యూస్ చేస్తాం
మెడిసిన్ ప్రిపేర్ చేయడానికి. అండ్ దాన్ని మనం మెడిసిన్ అన్నాము, రెమెడీ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్. ఇది కూడా మన మెడిసిన్ అండర్ కేటగిరీలో వస్తుంది. ప్రివెన్షన్ అంటే ఏంటి? ఏదైనా డిసీజ్ వచ్చే ముందు అది రాకుండా మన బాడీని కాపాడుకోవడం, దీన్ని మనం ఏమంటాం? ప్రివెన్షన్. ఓకే, ప్రివెన్షన్. ప్రివెన్షన్ కొన్ని మెడిసిన్స్ తీసుకొని ఫస్ట్, లైక్ ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, వెంటనే రెయినీ సీజన్ వస్తుంది. సో రెయినీ సీజన్ వచ్చే ముందు మనం ఏం చేసుకుంటాం? అన్ని ప్రివెంట్ చేసుకుంటాం. సో కొన్ని లైక్ ఇన్ మోడర్న్ మెడిసిన్ దే విల్ అడ్వైజ్ టు టేక్ విటమిన్ సి. మోడర్న్ మెడిసిన్లో ఏమంటారు? విటమిన్ సి తీసుకోండి ఎక్కువ మాత్రలో, మీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, మీకు జలుబు, దగ్గు, దుమ్ము ఇవన్నీ ఏం కావు. అండ్ జ్వరం వచ్చిన అంత సివియరిటీకి మీరు వెళ్ళరు. ఓకే, సో ప్రివెన్షన్, దాని అదే అంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఎలక్ట్రోహోమియోపతిలో కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయి, దాని ద్వారా మీరు మీ బాడీని ప్రివెంట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద జబ్బులతో. ఓకే, సో ఇలా మనం ఎలక్ట్రోహోమియోపతిని కూడా మనం మెడిసిన్ అంటాం. సైన్స్ అంటే ఏంటి? సైన్స్ చూడండి, 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆలోచిస్తారు, హైపోథీసిస్, దాన్ని మనం ఏమంటాం? హైపోథీసిస్ అంటాం. ఇమాజినేషన్, ఇమాజినేషన్ ని డెవలప్ చేయాలి. తర్వాత ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని మనం చేసాం, డెవలప్ చేసాం. ఓకే, దాన్ని థీసిస్. ఓకే, వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ వర్క్ ఏమన్నా ఉంటే, అది ఒకవేళ సక్సెస్ అవుతే దాన్ని సైన్స్. సక్సెస్ ఎలా ఉండాలి? ప్రూఫ్, విత్ ప్రూఫ్, విత్ ప్రూఫ్. ఓకే, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిపోతే అది ఇట్స్ నాట్ సైన్స్, ఇట్స్ నాట్ సైన్స్. ఇప్పుడు ఒక మెడిసిన్ మనం ఆలోచించాము, ఈ ప్లాంట్ ఈ ప్రాబ్లంకి పనిచేస్తుంది. ఓకే, ఈ డ్రగ్ ఈ ప్రాబ్లంకి పనిచేస్తుంది. సో తర్వాత మనం ఏం చేసాం? ట్రయల్ చేసాం, దాన్ని ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇచ్చిన తర్వాత పేషెంట్ చాలా మంది మంచిగా అయ్యారు. 100 మందికి ఇస్తే 80% మెంబర్స్కి మంచిగా అయింది. అండ్ దాన్ని మనం అందరికీ ట్రయల్ చేస్తాం. తర్వాత డిసీజ్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, రీనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఫీమేల్కి, బేబీస్కి, అందరికి ఎలా డోస్ ఇవ్వాలి ఏంటి అన్నది అందరికీ టెస్ట్ చేస్తాం. సో అది సక్సెస్ అయిపోయింది. సో దాంట్లో మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ మెడిసిన్ వీళ్ళకి ఇస్తే ఇలా రిజల్ట్ వచ్చింది, వీళ్ళకు ఇవ్వకూడదు. ఓకే, సో దాని సక్సెస్ పర్సంటేజ్ ఈజ్ మోర్ దెన్ ఫెయిల్యూర్ సక్సెస్ పర్సంటేజ్. అని 100 మెంబర్స్కి ఇస్తే 80 మెంబర్స్కి డెఫినెట్లీ పనిచేస్తుంది. సో ఇది ప్రూఫ్, మన దగ్గర ఉంది ప్రూఫ్. సో ఈ మెడిసిన్ ఇప్పుడు ఏమైపోయింది? ఇది సైన్స్, ఒక సైన్స్. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఎలాగో చాలా ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చు మన కరెంట్ సినారియోలో. ఓకే, సో ఇది మెడికల్ సైన్స్ కంప్లీట్. టెక్నాలజికల్ సైన్స్ వేరే ఉంటుంది. సో అలా డిఫరెంట్ జానర్స్ ఉంటాయి సైన్స్లో. ఓకే, సో మెడిసిన్తో మనకి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్ ఉంది. అండ్ సైన్స్లో హైపోథెసిస్, థీసిస్, దెన్ సక్సెస్, దట్ ఈస్ సైన్స్. ఓకే, ఇట్ ఈస్ షార్ట్ డెఫినేషన్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇప్పుడు ఎలక్ట్రోహోమియోపతి గురించి, వాట్ ఈస్ ఎలక్ట్రోహోమియోపతి? సో బేసికలీ ఎలక్ట్రోహోమియోపతి ఈజ్ ఆల్సో ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్. అంటే ఇది మోడర్న్ సైన్స్ కాదు. మోడర్న్ అంటే ఏంటి? ఇది ఆల్టర్నేటివ్ అంటే ఆల్టర్నేటివ్, దాని రిప్లేస్మెంట్. ఓకే, ఆ ట్రీట్మెంట్ రిప్లేస్మెంట్, ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్. దీంట్లో కూడా మీకు ప్రివెన్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, అండ్ డయాగ్నోసిస్ ఉంది, సైన్స్ విత్ ప్రూఫ్ ఉంది. అందుకనే కదా ఎలక్ట్రోహోమియోపతిలో 38 రెమెడీస్ని డాక్టర్ కౌన్సిలర్ మ్యాటి ఓన్లీ 38 పెట్టారు. ఒకవేళ దాంట్లో సక్సెస్ లేకపోతుంటే ఆయనే చెప్పేవారు ఈ మెడిసిన్స్లో ఎఫెక్టివ్నెస్ లేదు, అండ్ అప్పుడే తెలిసిపోయేది.
అప్పుడే అక్కడ ఇటాలీలో తెలిసిపోయేది ఈ మెడిసిన్స్ పని చేయట్లేదు. సో అక్కడ నుంచి ఆయన రీసెర్చ్ అంతా తగ్గిపోయేది. సో అలా జరగలేదు. అది ఏమైందంటే ఇంకా డెవలప్ అయింది, అదర్ కంట్రీస్ కి స్ప్రెడ్ అయింది, ఇండియా వరకు కూడా వచ్చింది, మన ఇండియన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కూడా చాలా మంది థెరపిస్ట్, ఫిజిషియన్స్ దాన్ని నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళకి. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇదేంటి సైన్స్. ఓకే, సో ఎలక్ట్రో హోమియోపతి ఏంటి, ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్. మెయిన్ స్ట్రీమ్ మెడికల్ సైన్స్ కాదు, ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్. ఓకే, ఇప్పుడు మనం కొంచెం సిలబస్ ఎన్ని సంవత్సరాలు చదవాలి ఏంటి అన్నది ఒక కొంచెం రఫ్ ఐడియా తెచ్చుకుందాం. సో బేసికల్లీ మెడికల్ సైన్స్ ఏదైనా కానివ్వండి 4.5 years ఉంటుంది. ఓకే, 6 to 1 months దాంట్లో ఇంటర్న్షిప్ ఉంటాయి, 4 year క్లాసెస్, థియరీ క్లాసెస్ చదవాలి, దాంతోపాటు ప్రాక్టికల్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇది చదవాల్సిందే, ఇది చదవకపోతే మీరు ఓన్లీ 4 years స్పెండ్ చేసిన సర్టిఫికేట్స్ మీకున్న ఇది చదవకపోతే యూ కెనాట్ బికమ్ ఏ డాక్టర్. ఓకే, సో మీరు డాక్టర్ కాలేరు. సో ఈ సబ్జెక్ట్ని కంపల్సరీగా మీరు చదవాలి. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి, సో చూద్దాం కొన్ని సబ్జెక్ట్స్. ఓకే, సో వీ హ్యావ్ హియర్ సమ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ వేరే వేరే కాలేజ్కి వేరే వేరే చేంజెస్ చేయొచ్చు. సో ఇది మన కాలేజ్ది కరికులం. ఓకే, బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్ అండ్ సైన్స్. ఎలక్ట్రో హోమియోపతి కూడా అనొచ్చు, ఎలక్ట్రోపతి కూడా అనొచ్చు, సిస్టమ్ ఆర్ సైన్స్. ఓకే, ఫస్ట్ ఇయర్లో మనం చదువుదాం ఎనటోమీ. సో బేసిక్గా దీస్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్స్. అదే చెప్తున్నాను కదా, దీస్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్. ఎనటోమీ, ఫిజియాలజీ, దీస్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్. ఆర్గన్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి. ఎనటోమీలో మనం స్ట్రక్చర్ చదువుదాం, ఏ బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ఉంది అండ్ దాని రిలేషన్ ఏంటి వేరే ఆర్గన్తో. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజియాలజీ, ఆ ఫంక్షన్ ఎలా చేస్తుంది, పని ఎలా చేస్తుంది ఆ ఆర్గన్, అక్కడైతే ఉంది కానీ ఎలా పని చేస్తుంది, సో పని ఎలా చేస్తుంది, దీన్ని మనం ఫిజియాలజీలో చదువుదాం. ఆర్గన్ ఆఫ్ ఎలక్ట్రోహోమియోపతి. ఇది ఎలక్ట్రోహోమియోపతి ఫిలాసఫీస్. ఓకే, లాస్, ప్రిన్సిపల్స్, ఇవన్నీ మనకి దాంట్లో తెలుస్తాయి. డైల్యూషన్ డోస్, మెడిసిన్స్ ఎన్ని ఉన్నాయి, రెమెడీస్ ఎన్ని ఉన్నాయి, అది ఎలా పని చేస్తుంది, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం చదువుదాం. డైట్ అండ్ ఫుడ్ న్యూట్రిషన్. అంటే ఈ రోజుల్లో డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయడానికి మన మెయిన్ రీజన్ అదే, డైట్ మీది ఏది ఉండాలి, మీ పేషెంట్ వచ్చిన తర్వాత మీరు ఆయనకి డైట్ ఏం ఇంక్లూడ్ చేయాలి, ఏం ఎక్స్క్లూడ్ చేయాలి, దాని గురించి మనం దీంట్లో చదువుదాం. ఎనటోమీ ఫిజియాలజీని, ఎనటోమీని 2 భాగాల్లో మనం డివైడ్ చేసాం, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దానివల్ల మనం 2 yearsలో డివైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ. ఇంకా చూడొచ్చు మీకు బయోకెమిస్ట్రీ కూడా ఉంది. సో ఈ బయోకెమిస్ట్రీ వచ్చేసి కెమికల్లీ బాడీ ఎలా పనిచేస్తుంది. బయో మీన్స్ లైఫ్, కెమికల్ లైఫ్. మన బాడీలో సిగ్నల్స్ వస్తాయి, మన బాడీలో ఆర్గన్స్ ఎలా మాట్లాడుకుంటాయి. సో దే హ్యావ్ కెమికల్ సిగ్నల్స్, మెకానికల్ సిగ్నల్స్. ఓకే, దాన్ని బట్టే వాళ్ళు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతారు. ఓకే, లైక్ హార్మోన్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం బయోకెమిస్ట్రీలో చదువుదాం. అండ్ బాడీకి రిక్వైర్మెంట్ ఏంటి, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఓకే, ప్రోటీన్, దీని గురించి కూడా మనం చదువుదాం. సో ఈ డీటెయిల్స్ బయోకెమిస్ట్రీలో ఉంటాయి. నెక్స్ట్ మ్యాట్రియా మెడికాలో ఇక్కడ మనం ఫిలాసఫీ చదువుదాం, ఇక్కడ మనం మెడిసిన్స్ చదువుతాం, రెమెడీస్ చదువుతాం. ఆ రెమెడీస్ ఎలా పనిచేస్తాయి, ఎక్కడ పనిచేస్తాయి, ఏ ప్రాబ్లంలో ఇవ్వాలి, ఏ డిసీజ్లో ఏ రెమెడీ ఇవ్వాలి, అండ్ కంబైన్ ఎలా చెయ్యాలి, ఇది మన ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోసిస్ ఇప్పుడే చెప్పాను కదా, ట్రెడిషనల్ డయాగ్నోసిస్ మనం చదువుదాం. లైక్ పల్స్ డయాగ్నోసిస్ ఉంటుంది ఫస్ట్ పార్ట్లో, అండ్ టెంపరమెంటల్ డయాగ్నోసిస్ ఉంటుంది పార్ట్ 1లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ప్యాథాలజీ అంటే మన బాడీలో ఏదైనా ఒక బ్యాక్టీరియా వచ్చేసింది అండ్ వైరస్ వచ్చేసింది అండ్ ఏదైనా ప్యాథోజన్ వచ్చిన తర్వాత అది నార్మల్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేసింది.
ఇప్పుడు మన బాడీ ఏ కండిషన్లో ఉన్నది, దాన్ని మనం ప్యాథాలజీ అంటాం. ఓకే, అది కూడా చదువుదాం. ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్, దీంట్లో మనం మెడిసిన్ అండ్ డిసీజెస్, సిమ్టమ్స్, సైన్స్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నీ చదువుదాం. దాని తర్వాత మెడికల్ జూరిస్ప్రుడెన్స్, టాక్సికాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, ఇది మనకి ఎంత అవసరమో అంత చదువుదాం. ఎందుకంటే లాస్ గురించి మనకు తెలియాలి, ఇవన్నీ మనకి తెలియాలి. ఓకే, మన డ్యూటీస్ మనకి ఏంటో మనకు తెలియాలి. ఓకే, యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ యువర్ లిమిట్ ఈస్ ఎక్కడ మీకు లిమిట్ ఉంది, ఎక్కడ మీరు చేయగలరు ఈ పని, మీరు చేయకపోతే మీరు ఫర్దర్ ఎక్కడికి పంపించాలి ఏంటి ఇవన్నీ, అండ్ లాస్ ఏంటి. ఓకే, అని చదువుదాం. కమ్యూనిటీ మెడిసిన్. మెడిసిన్ అంటే మన కమ్యూనిటీలో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏమేం డిసీజెస్ వస్తున్నాయి, దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, ప్రివెంట్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ మలేరియా, ఈ కమ్యూనిటీ మెడిసిన్. ఓకే, డెంగ్యూ, ఇది కూడా కమ్యూనిటీ మెడిసిన్. ఇది మనకి ఇక్కడికి కాదు, ఎక్కడైనా మనకి వెళ్తే డెంగ్యూ రావచ్చు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇది కామన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మన కమ్యూనిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఒకవేళ మనం ప్రివెంట్ చేయకపోతే ఇట్ విల్ స్ప్రెడ్, అందరికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఎలా అరగట్టాలి ఏంటి అన్నది దాంట్లో మనం చదువుదాం. డయాగ్నోసిస్ పార్ట్ 2లో, పార్ట్ 1లో పల్స్ చదువుదాం, పార్ట్ 2లో మనం టంగ్ డయాగ్నోసిస్ చదువుదాం. ప్యాథాలజీ కూడా పెద్ద సబ్జెక్ట్, అందుకని 2 పార్ట్స్లో డివైడ్ చేసాము. అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్, ఇది కూడా పెద్ద సబ్జెక్ట్, అందుకని 2 పార్ట్స్లో డివైడ్ చేసాము. మైక్రోబయాలజీ అంటే చిన్న చిన్న లైఫ్ సెల్స్ ఏమేమి ఉన్నాయి అది చదువుదాం. బ్యాక్టీరియా కూడా వస్తుంది దీంట్లో. ఓకే, అన్నీ వస్తుంది దీంట్లో. ఇది మనం బాడీ ఇమ్యూనిటీ, మోస్ట్లీ ఇమ్యూనిటీ గురించి మైక్రోబయాలజీ చదువుతాం. కమ్యూనిటీ మెడిసిన్ కూడా పెద్ద సబ్జెక్ట్, అందుకని 2 పార్ట్లో డివైడ్ చేసాం. సో ఇలా మనం 4 years ఈ సబ్జెక్ట్స్ని మనం చదివి మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది సిలబస్ ఏంటి, ఎలక్ట్రోహోమియోపతి, మెడికల్ సైన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోహోమియోపతి దాన్ని మనం ఏమంటాము, అండ్ సిలబస్ ఏమిటి. సో బేసికల్లీ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదివినా మీకు ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, చిన్న టాపిక్ నేను ఇవాళ కవర్ చేద్దాం అనుకున్నాను. ఎలక్ట్రోహోమియోపతి అంటే ఏంటి, బేసికల్లీ డెఫినేషన్. ఓకే, చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయిపోతుంది, తెలియని వాళ్ళకి తెలియపోతుంది మళ్ళీ. ఓకే, ఎలక్ట్రోహోమియోపతి అంటే ఏంటి? ఎలక్ట్రోహోమియోపతి ఇప్పుడు చెప్పిన ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్ ఆర్ మెడిసిన్. సెకండ్, దీన్ని ఎలక్ట్రోహోమియోపతి అని పేరు ఎందుకు నామకరణం చేశారు? డాక్టర్ కౌంట్ సీజర్ మ్యాటీ. సో డాక్టర్ కౌంట్ సీజర్ మ్యాటీ ఒక ఇటాలియన్ ఇటాలియన్ సైంటిస్ట్ అనొచ్చు మనం. ఓకే, 1865లో బొలోగ్నా సిటీ, ఇటాలియాలో ఒక సిటీ ఉంది, దాని పేరు బొలోగ్నా. అక్కడ ఈయన ఇన్వెంట్ చేశారు. ఓకే, 1865లో. సో బేసికల్లీ ఈయన రాజు మహారాజు వాళ్ళ యాన్సెస్టర్స్ వాళ్ళు. సో ఆయనకి ఏం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ప్యాలెస్ ఉంది, పనోళ్ళు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉన్నారు. ఓకే, ఇనిషియల్లీ ఆయన లైఫ్ మంచి హాయిగా గడిచిపోయేది. పనులు ఉండేవాళ్ళు, ఎవరు ఏం అవసరాలు ఉండకపోవచ్చు ఆయనకి. ఓకే, సో తర్వాత వాళ్ళ డాడీకి డెత్ అయిపోయిన తర్వాత మదర్ డెత్ అయిపోయింది. సో ఒకసారి ఆయనకి అర్థమైంది ఏంటంటే, ఒక ఒక పేపర్ చదివేవారు ఆయన. ఒక పేపర్ ఇంటికి వచ్చేది, ఆ పేపర్లో కొన్ని లైన్స్ ఉండేవి. ఆయన ఆ లైన్స్ ఆయనకి చాలా మోటివేట్ చేసింది. ఓకే, సో ఆయనకి మోటివేట్ చేసిన ఆ లైన్స్ ఏంటంటే, మీరు మీ లైఫ్లో ఒక క్షణం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, అదే క్షణాన్ని మీరు ఒక దాంట్లో పెడితే మీ లైఫ్ ఇంకా బెటర్ అవ్వచ్చు. సో ఈ రోజు మోటివేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో మోటివేషన్ రేర్. ఎవరు అంత పెద్ద పెద్ద మేధావులే ఇచ్చేవారు. ఓకే, సో ఆయన ఫిలాసఫర్ ఆ బుక్ చదివి ఆ ప్రవాహితం తెచ్చుకొని, ఓకే, ఆయన ఫిలాసఫర్ అయ్యారు. సో చాలా చదువుకున్నారు, తర్వాత మెజిస్ట్రేట్ అయ్యారు, తర్వాత కొంచెం పాలిటిక్స్లో కూడా ఎంట్రీ అయ్యారు, తర్వాత చాలా చాలా ఆయనక ఏమేమి చెయ్యాలి అనిపిస్తుంది అన్నీ చేశారు పబ్లిక్ కోసం. ఓకే, పబ్లిక్ కోసం, వాళ్ళ ఆ, వాళ్ళ మనుషుల కోసం. ఓకే,
తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు వేరే ఫీల్డ్ చేయాలి. ఏ ఫీల్డ్లో చేరాలి? కంటిన్యూస్లీ హ్యుమానిటీకి నేను బెనిఫిట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్ ఏంటి అన్నది ఒక సింపుల్ స్టోరీ ఆయన కళ్ళ ముందు జరిగింది. అది ఇంకా ప్రవాహం చేసేసింది ఆయన. ఆయన కుక్కకి ఒకసారి అల్సర్ అయిపోయింది. పెద్ద అల్సర్ అయిపోయింది. పెద్ద ప్రాబ్లం వచ్చింది. అంటారు కదా, నాన్ హీలింగ్ అల్సర్ అంటారు. పెద్ద అల్సర్ అయిపోయింది. సో అది దాన్ని చూసేవారు ఆయన. ఆయన ఆ కుక్కను చూసేవారు. ఆ కుక్క వెళ్ళేది ఒక చెట్టుకి ఇట్లా రబ్ చేసేది. అదే చెట్టు లీవ్స్ ని కూడా తినేది. సో అలా కొన్ని రోజులు గడిచిన, ఒక నెల, ఒక 15 రోజులు, ఒక నెల, 2-3 నెలలు నడిచిన తర్వాత అది హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. క్యూర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, క్యూర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అది గమనించి ఆయనకి ఐడియా వచ్చింది, నేను మనుషుల్లో ఎవరైనా ఇలా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయాలి. సో అలా ఆయన జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అప్పుడే ఆయన ఒక ప్లాంట్ ని కూడా అదే కనుక్కున్నారు. ఏదైతే కుక్క దాన్ని రబ్ చేసి ఏది తినదో దాన్ని ప్లాంట్ దాన్ని పేరే మన ఆయన పెట్టే స్క్రోఫోలోస్. అంటే ఏదైనా ఎఫెక్టెడ్ ఏరియాని క్యూర్ చేసే మెడిసిన్. ఓకే, సో అలా అని స్క్రోఫోలోసో గ్రూప్ ఇన్వెంట్ అయింది. సో బేసికల్లీ ఇది ఆయన స్టోరీ. తర్వాత ఆయన చాలా ఆ, కసిగా పనిచేశారు. పనిచేసి చాలా ప్లాంట్స్ గురించి చదివారు. వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పని చేశారు. ఈవెన్ ఇండియా కూడా వచ్చారు. ఈవెన్ ఆయన జర్మనీ వెళ్ళారు, యునాన్ వెళ్ళారు. ఆ, ఇక్కడికి వచ్చి కూడా ఆయుర్వేద అలాంటి దాన్ని ప్లాంట్స్ గురించి చదివారు. సో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, ఓకే, కానీ సామాన్యుడికి, నాలెడ్జ్ లేని పర్సన్కి ఇవన్నీ నేర్చుకోవడం కష్టం. సో ఆయన ఏం ఉండేదంటే, ప్రతి మనిషికి 9 సిస్టమ్స్ ఉన్నాయి. సో 9 మెడిసిన్స్ ఉండాలి. ఏ ప్రాబ్లం వస్తే ఆ మెడిసిన్ వేసుకోవాలి. సో ఆయన స్లోగన్ ఏంటంటే హెల్త్ ఇన్ టు యువర్ పాకెట్. ఆయన స్లోగన్ ఏముండేదంటే హెల్త్ ఇన్ టు యువర్ పాకెట్. ఈ స్లోగన్ ఉండేది. కానీ ఆయన అది చేయలేకపోయారు. 38 రెమెడీస్ లాస్ట్ కనుక్కున్నారు. కనుక్కొని ఆయన ఈ ప్రపంచం వీటిని వెళ్ళిపోయారు. సో ఎలక్ట్రో హోమియోపతి ఇది చిన్న కొంచెం ఆయన లైఫ్ హిస్టరీ గురించి నేను మాట్లాడాను. సో ఎలక్ట్రో హోమియోపతి పేరు ఎందుకు పెట్టారు? ఆయన చూశారు కదా కుక్కని. కుక్కని చూశారు, ఏం చూశారు? అదే ప్లాంట్ రబ్ చేస్తే పనిచేస్తుంది, అదే ప్లాంట్ తింటే కూడా పనిచేస్తుంది. సో మన బాడీలో ఆ ప్లాంట్ యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది అండ్ అది హీల్ చేస్తుంది తొందరగా. సో అప్పుడే ఆ ఆ రోజుల్లోనే ఎలక్ట్రిసిటీ న్యూలీ డెవలప్ అయింది. సో ఆ పేరుని ఆయన అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, సో దీంట్లో ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి ఉంటాయని మీరు దాన్ని చేయకండి. జస్ట్ హీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ నేమ్ నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి అక్కడి నుంచి ఎలక్ట్రో తీసుకున్నారు. ఎందుకంటే తర్వాత మనం చదివితే తెలుస్తుంది, మన బాడీలో కూడా పార్ట్స్ ఉన్నాయి, పాజిటివ్, నెగటివ్. రైట్ సైడ్ నెగటివ్, లెఫ్ట్ సైడ్ పాజిటివ్. ఓకే, ఇది కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. ఓకే, దాన్ని బట్టి ఆయన ఎలక్ట్రో వర్డ్స్ని సెలెక్ట్ చేశారు. ఎలక్ట్రోలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. సేమ్ మన బాడీలో కూడా పాజిటివిటీ, నెగటివ్ అండ్ న్యూట్రల్. సో దాని బేసిస్ తోనే ఆయన ప్లాంట్స్ సెలెక్షన్ చేశారు. దాని బేసిస్ తోనే ఆయన ప్లాంట్స్ ని ఏ గ్రూప్ లో పెట్టారో అలాంటి గ్రూప్ లో పెట్టారు. సో దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీస్ ని కూడా ఇన్వెంట్ చేశారు. డబ్ల్యూఈఆర్ఈ, బిఈజీ, విన్ జిఈ, ఇవన్నీ దాంట్లో ఇన్వెంట్ చేశారు. హోమియో హోమియో ఆయన ఇది కూడా ఇన్స్పైర్డ్ అయ్యారు హోమియోపతితో. ఓకే, సో ఎలక్ట్రో హోమియోపతి ఆయన ఇది ఆలోచించలేదు నేను కొత్త సైన్స్ చేస్తున్నాను, ఓకే, నాకు పేరు రావాలి, ఇలాంటిది రావాలి. దాన్ని బట్టి ఆయన నామకరణం చేయలేదు. ఆయన స్పెషల్ నేమ్ ఏంటంటే ఇది హోమియోపతిలో ఆ, దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నేను కొత్త హోమియోపతి దాన్ని వదిలేసి కొత్తది నేను ఇన్వెంట్ చేస్తున్నాను. సో ది సింపుల్ వర్డ్స్ లో ఆయన పేరు పెట్టారు, ఎలక్ట్రో హోమియోపతి.
సో మన బాడీలో పాజిటివ్, నెగటివ్ అండ్ న్యూట్రల్ ఎఫెక్ట్ అయితే, సో దాని ఎఫెక్ట్ని మనం సరి చేయడానికి ప్లాంట్స్ ద్వారా మన బాడీలో పాజిటివ్ నెగటివ్ని బ్యాలెన్స్ చేయడానికి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో అది ఎలక్ట్రోహోమియోపతి. ఓకే. సో ఇక్కడ పాజిటివ్, నెగటివ్ అండ్ న్యూట్రల్ అంటే ఏంటి, సో దీని గురించి మనం క్లాసెస్లో నేర్చుకుందాం. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇంట్రడక్షన్ టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, ఎలక్ట్రో హోమియోపతి క్లాసెస్లో. సో యూ విల్ చేంజ్ యువర్ సెల్ఫ్ బై లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. మీ ప్రాక్టీస్, మీ థింకింగ్ అండ్ పేషెంట్ టువర్డ్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఇవన్నీ సబ్జెక్ట్ చదివిన తర్వాత అప్రోచ్, ఓకే, అండ్ డెప్త్ నాలెడ్జ్ మనకు వస్తుంది. ఓకే. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ ద క్లాస్.